కి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్. సో మెటీరియలిస్టిక్ గా ఫిజికల్ పరంగా తీసుకుంటే అటామిక్ లెవెల్, మినరల్ లెవెల్, అక్కడి ప్రిమిటివ్ మెటీరియల్ అండ్ ప్లాంట్స్, యానిమల్స్, యానిమలిస్టిక్ హ్యూమన్స్ అండ్ హ్యూమన్స్ అండ్ ఫైనల్లీ అప్రోచింగ్ ద డివైన్స్. ఇది ఎవల్యూషన్ ప్రాసెస్. అదే కాన్షియస్ లెవెల్లో దీన్ని కాంక్రీషన్ లెవెల్స్ ఎలా ఉంటాయి ఈ ఎవల్యూషన్ ప్రాసెస్ లో తీసుకుంటే, ఈ మినరల్ దాకా లేటెంట్ కాన్షియస్నెస్ లో ఉంటుంది, యానిమల్స్ దాకా సింపుల్ ఆర్ యానిమల్ కాన్షియస్నెస్ ఉంటుంది. డెమోనిక్ గా ఉన్నప్పుడు గ్రాడ్యువల్ గా సెల్ఫ్ కాన్షియస్నెస్ వల్ల అతను హ్యూమన్ అవుతుంటాడు. అండ్ ఫైనల్లీ కంప్లీట్ హ్యూమన్ అయిన తర్వాత అక్కడ ఇట్ ఇస్ నాట్ ఎండ్, నెక్స్ట్ డివైన్ బీయింగ్ కింద అయిపోతాడు తను. ఇది కాస్మిక్ కాన్షియస్నెస్. అంటే తన ఒక వరల్డ్ లెవెల్లో తన తన పార్ట్ ఇంటిగ్రల్ పార్ట్ గా తన ఫంక్షన్ ఏంటి అనే అవగాహన అనమాట. అంతకుముందు నా లోపల ఉన్న అవగాహన సెల్ఫ్ కాన్షియస్నెస్. ఈ తర్వాత నెక్స్ట్ ఈ మిగతా వాటి గురించి జన, తపహ, ఆ, ఆ, సత్యం, వీటి గురించి అల్టిమేట్ కాన్షియస్నెస్ ఏంటంటే సల్యూట్ కాన్షియస్నెస్. అక్కడ దాకా జర్నీ నడుస్తుంటుంది. నెక్స్ట్ ఇదే నీ లోపల ఎనర్జీ అక్యుములేషన్ పరంగా కనుక మ్యాపింగ్ చేసుకుంటే, నువ్వు డెమోనిక్ గా ఉన్నప్పుడు 4 Gen యూనిట్స్, -10 యూనిట్స్ అలా ఉంటాయి, 2 Gen యూనిట్స్ అలాగా. ఇక్కడ రిజల్టెంట్ ఇంటెన్సిటీ చాలా ఇంపార్టెంట్. సో హ్యూమన్ కింద ఉన్నప్పుడు రిజల్టెంట్ ఇంటెన్సిటీ అనేది నీ యొక్క 10 యూనిట్స్ అక్యుములేట్ ఎలా అవుతున్నాయి, థాట్స్ గా వేస్ట్ అవుతున్నాయా, అక్యుములేట్ అవుతున్నాయా. ఈ అక్యుములేషన్ ప్లస్ యూనిట్స్ అక్యుములేట్ అవ్వాలి. 4 యూనిట్స్ 10 యూనిట్స్ అక్యుములేట్ అయ్యేదాకా నీ స్కంధాల మీదే ఉంది నీ యొక్క జర్నీ అనేది. అది అంటే నువ్వు కాన్షియస్ గా నువ్వు చేతిలో తీసుకోవటం నీ యొక్క టోటల్ లైఫ్ ప్రాసెస్ ని. లేదా ఈ యూనివర్స్ తో పాటు కంపల్సివ్ కూడా నువ్వు ఆటోమేటిక్ ఆ డైరెక్షన్ లోకి వెళ్తావు. బట్ ఇట్ టేక్స్ సమ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అనమాట. ఇది ఆప్షన్ అంతే మనకి. సో ఇక్కడ 4 Gen యూనిట్స్ ఎప్పుడైతే ఆ స్టేజ్ ని క్రిటికల్ సర్టెన్ స్టేజ్ అంటారు. ఈ స్టేజ్ లో ఇంకా 4 యూనిట్స్ అక్యుములేట్ చేసుకోవాలి. ఈ 4 యూనిట్స్ అక్యుములేట్ చేసుకోవడానికి ప్రత్యాహార స్టేజ్ అంటారు. ఈ ప్రత్యాహార స్టేజ్ లో అక్యుములేషన్ అనేది ఈ లోపల మైండ్ యొక్క సెక్షన్ 1 లో 5:2:2:1 అనే రేషియోలో గనక ఐ సెంటర్, ఈ సెంటర్, ఎస్ సెంటర్, ఎం సెంటర్ ఉంటేనే పాసిబుల్. అదర్వైజ్ అది 4:2:4:8:2 సెంటర్ లో ఉందంటే ఇక్కడ ప్రాపర్ రేషియోలు ఉంటే అక్యుములేషన్ జరగదు. నెక్స్ట్ ఈ నెక్స్ట్ నెక్స్ట్ ప్రాసెస్ లో ఈ ఈ 10 యూనిట్స్ ఇంకా అక్యుములేట్ చేస్తుంటే నువ్వు నెక్స్ట్ హయ్యర్ యోగా స్థితులు, అదే ధారణ, ధ్యాన, సమాధి అనే స్థితిలోకి వెళ్తావు. నెక్స్ట్ ఇదే నీలో ఒక థాట్ పరంగా దీన్ని ఆలోచించి ఈ టోటల్ ప్రాసెస్ ని కనుక ఎవాల్యుయేషన్ ప్రాసెస్ చూస్తే, ఈ ప్రాసెస్ సైకిల్స్ రిపీట్ అవడానికి వాసనాస ప్రధాన కారణం. వాసనాస్ అంటే నీ యొక్క లైక్లు డిజైక్ల నుంచి ఈ వాసనాస్ సామాన్యంగా డెత్ అవ్వంగానే క్రిస్టలైజ్ అవుతాయి. అది ఒక ప్రోటోటైప్ బ్లూ ప్రింట్ లా పనిచేస్తాయి నెక్స్ట్ లైఫ్ కి. దీని మీద ఈ వాసనాస్ యొక్క క్రిస్టలైన్ వాసనాస్ మీద ఆధారపడే నీ యొక్క కోడింగ్ డికోడింగ్ ప్రాసెస్ నడుస్తుంటుంది. థాట్స్ జనరేట్ అవుతుంటాయి. సో ఈ థాట్స్ జనరేట్ అవుతున్నాయి, ఒక ప్యాటర్న్ లోకి వస్తాయి. థాట్ ప్యాటర్న్స్ అంటారు. అంటే రిపీట్ అవుతుంటాయి సిమిలర్ కైండ్ ఆఫ్ థాట్స్. ఆ సిమిలర్ కైండ్ ఆఫ్ థాట్ ప్యాటర్న్ ఏదైతే ఫామ్ అవుతుందో అది ఒక క్యారెక్టర్ కింద ఫామ్ చేస్తుంది. నీకు క్యారెక్టరిస్టిక్స్ ఫామ్ అవుతాయి. ఆ క్యారెక్టర్స్ మీద ఆధారపడి నువ్వు పరివర్తన చేస్తుంటావు. ఇక్కడ నుండి నీకు ఎక్స్టర్నల్ అవుతుంది. ఇక్కడ ఒక మనిషిని ఓన్లీ బిహేవియర్ దాకే చూడగలం, ఈ మిగతా మనం చూడలేం. బిహేవియర్ బట్టి నువ్వు క్యారెక్టర్కే నువ్వు పేరు పెడతావు, ఫలాని వాడు అలాంటి వాడు అని. బట్ కానీ థాట్ ప్యాటర్న్ నువ్వు చూడలేవు, థాట్స్ చూడలేవు, వాడి వాసన క్రిస్టలైజ్ చూడలేవు, వాడి వాసన చూడలేవు. ఇది మటుకు సెల్ఫ్ కాన్షియస్నెస్ తో చూడగలం. ఎప్పుడైతే సెల్ఫ్ కాన్షియస్ దానికి అప్లై చేసావో నీ చేతిలో ఉంటుంది నీ వాసన డెవలప్ చేసుకోవడం అనేది. సో దేర్ ఫోర్ నీ థాట్ ప్యాటర్న్ నీ చేతిలో ఉంటుంది, నీ క్యారెక్టరిస్టిక్ నీ చేతిలో ఉంటుంది. సో నీ ప్రవర్తన అనేది ఒక ఆటోమేటిక్ ప్రాసెస్ అవుతుంది, కంపల్సరీ ప్రాసెస్ కాదు. అంటే మంచివాడిగా పేరు తెచ్చుకోవడానికో, రికగ్నైజేషన్కో, ఒక ఫోర్స్ఫుల్ గా ఒక బెనిఫిట్ పొందటానికో, ఏ విధమైన అది మెటీరియల్ బెనిఫిట్ అవ్వచ్చు, నాన్ మెటీరియల్ బెనిఫిట్ అవ్వచ్చు. పేరు రావటం అనేది నాన్ మెటీరియల్ బెనిఫిట్, లేదా దానివల్ల నీకేదో ఏదైనా ఆస్తి కలిసి రావచ్చు, ఏదైనా రావచ్చు, అది మెటీరియల్ బెనిఫిట్. సో అలా ప్రవర్తన చేయడం కాదు, ఒక న్యాచురల్ ప్రాసెస్ లో ప్రవర్తన వస్తుంది. దాన్ని బట్టి నీకు పర్సనల్ డెవలప్ అవుతుంది. అండ్ ఫైనల్లీ డివినిటీ, నువ్వే డివినిటీ అవుతావు. డివినిటీ నీలో ఉన్న డివినిటీ వెలుగులోకి వస్తుంది స్టేజ్ లో. ఆ టైంలో నిన్ను దేవుడితో సమానంగా చూస్తారు.
ఇక్కడ దాకా అక్కర్లా. జస్ట్ పర్సనాలిటీలో నీకంటే నువ్వు కంపారిజన్ లో మంచివాళ్ళ కనబడుతున్న వాడని నీకు దేవుళ్ళ కనబడుతూ ఉంటాడు ఆఫ్ కోర్స్. కానీ ప్రపంచం అంతా వాడిని దేవుడి కింద చూస్తుంటుంది ఈ డివినిటీ స్టేజ్కి వచ్చిన వాడు. ఇప్పుడు ఇక్కడ లోపల మెటీరియల్ యొక్క నేచర్ ఎలా ఉంటుంది? ఫస్ట్ క్రూడ్ గా ఉంటుంది. యాటమ్స్, మినరల్, ఇటువంటి దాకా క్రూడ్ గా కనబడుతూ ఉంటుంది. యాక్చువల్ గా ఈ మైండ్ లో జరుగుతున్న దానికి రివర్స్ లో ఉంటుంది అనమాట. ఈ వాసన క్రూడ్ గా ఉండవు. నెక్స్ట్ నెక్స్ట్ గ్రాస్ ఎసెన్స్ స్టేజ్ లో కనబడుతూ ఉంటుంది. నెక్స్ట్ తీసుకుంటే డ్రీమ్ బాడీ స్టేజ్ లో ఉంటుంది. ఈ స్టేజ్ మనం ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ మనకి కలలో ఒక శరీరంతో కదా కలంతా ఎక్స్పీరియన్స్ అవుతున్నది. ఏంటా శరీరం? ఈ శరీరం అయితే కాదు కదా అది. సో నెక్స్ట్ మాలిక్యులర్ బాడీ. టోటల్ డ్రీమ్ బాడీలో అనేది ఏదో పర్టికులర్ ఇమోషన్స్, పర్టికులర్ మెమరీ పార్ట్ దాకే నువ్వు అబ్జర్వ్ చేస్తున్నావు. టోటల్ మాలిక్యులర్ బాడీ కూడా ఇట్ కన్సిస్ట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్, ఫిజికల్ బాడీ లాగా. దాని గురించి నీకు అవేర్నెస్ లోకి వస్తావు. అండ్ ఈ ఈ మాలిక్యులర్ బాడీలోనే పార్ట్ క్లియర్ గా నువ్వు డిస్టింగ్విష్ చేయగలుగుతావు మెంటల్ బాడీని, ఎమోషనల్ బాడీని. నెక్స్ట్ సటిల్ ఎసెన్స్, ఇది ఎనర్జీ బాడీ అని కూడా చెప్పొచ్చు. ఈ సటిల్ ఎసెన్స్ ఎలా మూవ్ అవుతోంది, నీ లోపల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎనర్జీ ఫోర్సెస్ పనిచేస్తుంటాయి, అవి ఎలా మూవ్ అవుతుంటాయి అనేది చూస్తూ ఉంటాం. అండ్ ఫైన్ ఎసెన్స్ లో ఇక్కడ నీకు సెల్ఫ్ మీద రివిలేషన్ వస్తుంది. అండ్ ఫైనల్లీ యూ రీచ్ ద అబ్సల్యూట్ ట్రూత్ కి నువ్వు రీచ్ అవుతావు. ఇది టోటల్ ప్రాసెస్ అన్నమాట. యోగిక్ సైన్సెస్ లో చెప్పే టోటల్ ప్రాసెస్ అన్నమాట. సో దీంట్లో బాధ్యత అంతా ఎవరి భుజస్కంధాల మీద ఉంది? మన భుజస్కంధాల మీద ఉంది. ఎందుకంటే వాసనాస్ క్రిస్టలైజింగ్ థాట్స్ నీ యొక్క లైఫ్ సైకిల్ ప్యాటర్న్ ని డిసైడ్ చేయడం నీ చేతిలో ఉంది. అందుకని ఈ జన్మలో చేసిందే కర్మ అంటారు. దాని ఫలితంగా నెక్స్ట్ జన్మ ఉంటుంది అనే మాట వచ్చింది. దీని సింపుల్ అర్థం తీసుకోకూడదు. ఎలాగా ఏదో ఈ సేమ్ లో వాడిని నన్ను చంపాను, నెక్స్ట్ టైం లో వాడిని నన్ను చంపుతాడు అన్నట్టుగా ఒక రూడ్ కాజ్ ఎఫెక్ట్ వేలో చూడకూడదు. ఇది చాలా ఎలాబరేటెడ్ థింగ్. సో రైట్, రేపు కంటిన్యూ చేద్దాం.